సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి ఉన్నత అధికారుల యొక్క సహాయ సహకారాలు కానీ లేదా కింద ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కానీ పూర్తిగా అందడం అనేది జరుగుతుందంటే మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందుల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది వస్తుంది అనుకున్న సమయానికి దాటేయడం అనేది జరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఏవైతే మీ అభిప్రాయాలు ఉన్నాయో ఆ అభిప్రాయాల్ని కుటుంబ సభ్యుల ద్వారా వ్యక్తీకరించడం వల్ల దానికి తగ్గ లాభం అనేది ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీస్ అలాంటివి కొనుక్కోవాలనుకున్నప్పుడు మాత్రం కాస్త అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం లేదా 1-10 సార్లు ఆలోచించుకోవడం అనేది మంచిది. తొందరపాటు నిర్ణయాలు అనేవి పనికిరావు. అలాగే కుటుంబ వ్యక్తులతో కానీ అంటే ముఖ్యంగా బంధువులతో దాదాలతో మాట్లాడేటప్పుడు కానీ కాస్త మాటలు జాగ్రత్తగా మాట్లాడుకోవడం ద్వారా అనుబంధాలు నిలబడడం అనేది జరుగుతుంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే ముఖ్యంగా స్నేహితులతో కలిసి ప్రయాణాలు లేదా ఎక్కడైనా కలిసి వీళ్ళతో యాత్రలకు వెళ్ళడాలు ఇలాంటివి కూడా చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ భార్యాభర్తల విషయాల్లో వాటిలో కూడా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు వృత్తి ఉద్యోగాల వాళ్ళకు కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి నిత్యము కూడా దత్తాత్రేయుల వారి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండడం, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.